పన్నీర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు 250 గ్రాముల పన్నీరు, 1 టీ స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక నిమ్మ చెక్క, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 50 గ్రాముల కాజు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పన్నీర్ మసాలా, ఉప్పు కావాల్సినంత, 250 గ్రాముల పెరుగు, ఒక చెక్క నిమ్మరసం, హోల్ స్పైసెస్. ముందుగా పన్నీర్ని మ్యారినేట్ చేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక కట్ట పుదీనా, కట్ట కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ కారం పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం, 250 గ్రాముల పెరుగు, 50 గ్రాముల కాజు, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 టీ స్పూన్ పన్నీర్ గరం మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి సరిపడా. ఈ మసాలాలన్నీ పన్నీర్కి పట్టున్నర కాగుతున్న నీటిలో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, ఆకులు, 3 యాలకులు, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, చిటికెడు సాజీరా, పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, 2 నిమ్మ చెక్కలు, ఉప్పు. చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాపై 60% ఉడికించినటువంటి బియ్యాన్ని వేసి దానిపై కొద్దిగా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసం, 1 టీ స్పూన్ నెయ్యి వేసి 1 విజిల్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి. ఈ బిర్యానీ గిన్నెలో అయితే ఒక 5 నిమిషాల పాటు చిల్లించుకోవాలి. రుచికరమైన వేడివేడి పన్నీర్ బిర్యానీ రెడీ.